పసిపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో పాల పీకలు ఆట బొమ్మలు ఉన్నట్టే డైపర్లు కూడా కనిపిస్తాయి. చిన్నారితో ఇంటి నుంచి బయటకు కదలాలన్నా, కొన్నిసార్లు రాత్రిపూట హాయిగా నిద్రపోవాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేవి ఈ డైపర్లే. అన్ని తెలిసినట్లే ఉన్నా వీటి విషయంలో కొన్ని సందేహాలు పుట్టుకొస్తుంటాయి. అందుకే పిల్లల నాపీ కేర్ గురించి మీకెన్నో విషయాలు అందించడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. పిల్లల్లో డైపర్స్ వాడకం గురించి, డైపర్ ర్యాషెస్ గురించి ఎన్నో విషయాలు పంచుకునేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ వాసుదేవ మురళి గారు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు పిల్లలకు డైపర్స్ ఏ వయసు నుంచి వాడొచ్చు అంటారు? అలాగే ఎన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు వాడొచ్చు అంటారు? డైపర్స్ మెయిన్ గా మనం వాడేది బేబీ యూరిన్ మోషన్ చేసినప్పుడు బయటకు చెందకుండా ఉండడానికి. సో బేబీ పుట్టగానే మోషన్ యూరిన్ చేస్తుంది కాబట్టి పుట్టినప్పటి నుంచి మనం డైపర్స్ వాడడం అవసరం అవుతుంది. బేబీ పుట్టేటప్పుడు రకరకాల ఏర్పాట్లు చేసుకుంటాం ఇంట్లో. వాటితో పాటు డైపర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమైన విషయం. ఎప్పటిదాకా వాడాలన్నది తల్లిదండ్రుల దాన్ని బట్టి మారిపోతుంది. అంటే పిల్లవాడికి బవల్ బ్లాడర్ కంట్రోల్ అంటాం, అంటే యూరిన్ మోషన్ పోసే కంట్రోల్ బేబీకి వచ్చినప్పుడు డైపర్ లేకుండా వాడు బాత్రూమ్కి వెళ్ళాం, అంటే టాయిలెట్ ట్రైనింగ్ అన్న ప్రక్రియ మొదలయ్యేదాకా డైపర్స్ వాడడం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా డైపర్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. అంటే బట్టతో చేసినవి ఉంటాయి, కొన్ని వాడి పారేసేవి ఉంటాయి కదా. ఏ డైపర్స్ బెటర్ అంటారు? మీరు అన్నది వాడి పారేసేవి డిస్పోజబుల్ డైపర్స్ అంటాం. సో డిస్పోజబుల్ డైపర్స్, బట్ట డైపర్స్ అంటే మనకి ఎప్పటి నుంచో తల్లు డైపర్ లాగా ఒక ట్రయాంగిల్ టైప్, అంటే ఒక త్రికోణం షేప్ లో ఉన్న బట్టని బేబీ నడుము చుట్టి ఒక ముడేసి వాడడం ఉంటుంది. లంగోటి అంటారు జనరల్ గా. సో అది వాడడం ఉంది. ఇప్పుడు డిస్పోజబుల్స్ వచ్చిన తర్వాత డిస్పోజబుల్ వాడకం ఎక్కువ అవుతుంది. సో మనం ఫైనాన్షియల్ పత్రికలో చదివాను, దాదాపు మన భారతదేశంలో డిస్పోజబుల్ డైపర్ మార్కెట్ దాదాపు 1500 కోట్లని, అది ప్రతి సంవత్సరం 20 to 30% ఇంక్రీజ్ అవుతుందని. ఇంత ఉన్నా కూడా మనం టోటల్ వరల్డ్ విషయంలో చూసుకుంటే డిస్పోజబుల్ డైపర్ వాడకం మన దగ్గర చాలా తక్కువ కింద లెక్క. చాలా మంది అది ఎందుకు అంటే కాస్ట్ ఒకటి. ఇప్పుడు డిస్పోజబుల్ డైపర్స్ దాదాపు 10 రూపాయలు 12 రూపాయలు అనుకుంటే కూడా ఒక బేబీ ఆ డైపర్ జీవితకాలం ఏదైతే ఉంటుందో పుట్టినప్పటి నుంచి 18 నెలలు అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, దాదాపు ఒక 8,000 డైపర్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఒక 80,000 రూపాయల ఖర్చు. ఒక స్మాల్ ఫ్యామిలీకి అంత ఖర్చు తీసుకోవడం కష్టం కావచ్చు. సో డిస్పోజబుల్ డైపర్స్ మంచివా లేకపోతే బట్టతో చేసిన డైపర్ మంచిది? బట్టలంటే మనకి మామూలుగా మనకు తెలిసింది ఏంటి, ఆ బట్ట వాడడం, లంగోటిలా వాడడం, కొంత పిన్ పెట్టాలని పిన్ను చాలా డేంజర్, పిన్స్ పెడితే గుచ్చుకోవచ్చు, చాలా ముడి వేసే టైప్ ఉంటాయి. ఇప్పుడు డిస్పోజబుల్ డైపర్స్కి వచ్చేసరికి ఆ డిస్పోజబుల్ డైపర్ మనం బయట పడేస్తే ఆ పడేసింది భూమిలో కలిసిపోవడానికి దాదాపు 100 సంవత్సరాల పైన పడుతుంది. సో ఇప్పుడు కొత్తగా డిస్పోజబుల్ డైపర్స్ పర్యావరణానికి చేసే హాని గురించి డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలు ఎక్కడైతే డైపర్ వాడకం రెగ్యులర్ గా ఉంటుందో అక్కడ మున్సిపల్ వేస్ట్ లో దాదాపు 2% ఈజ్ బికాస్ ఆఫ్ డిస్పోజబుల్ డైపర్స్. సో అందువల్ల వెస్టర్న్ కంట్రీస్ లో కూడా డిస్పోజబుల్ కాకుండా రీయూజబుల్, అంటే ఒక బట్ట పెట్టి వాడే డైపర్స్ వాడకం ఎక్కువ ఉంది. ఇప్పుడు బట్ట పెట్టినప్పుడు బేబీ యూరిన్ మోషన్ పోస్తే అది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా బట్ట పెట్టి దానిపైన ఒక ప్లాస్టిక్ తొడుగు లాంటిది, అంటే ఒక చెడ్డీ లాగో లేకపోతే మళ్ళీ సేమ్ డైపర్ షేప్ లో ఉండే ఒక ప్లాస్టిక్ షీట్, అంటే వాటర్ ప్రూఫ్ వన్, అది పెట్టి డైపరు పెట్టి దాని మీద అది పెట్టి దానివల్ల లీక్ ఉండదు అనమాట. ఆ రకంగా వాడకం అవుతుంది వెస్టర్న్ కంట్రీస్. దాని మీద ఏమొచ్చింది, అది ఉతకడానికి, అట్లాంటిది చేయడానికి దానికి మళ్ళీ వాటర్ అవసరం, ఎనర్జీ అవసరం. సో దాని సైడ్ ఎఫెక్ట్ దానికి ఉన్నాయి. సో ఏది మంచిది అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు డిస్పోజబుల్ డైపర్స్, అంటే బేబీ స్మాల్ మంత్స్ లో ఉన్నప్పుడు డిస్పోజబుల్ డైపర్స్ పర్వాలేదు. బేబీ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, అంటే టాయిలెట్ ట్రైనింగ్ ఏదైతే మనం చేద్దాం అనుకుంటామో ఆ టాయిలెట్ ట్రైనింగ్ వయసు దగ్గర పడ్డప్పుడు క్లాత్ డైపర్స్ వాడితే బెటర్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది లంగోటీలు, కొంతమంది డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఎలాంటి రకమైన డైపర్స్ యూజ్ చేసినా కానీ శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి ప్రశ్న అమ్మా. బికాస్ డైపరు వాడడం ఒకటి, తర్వాత దాని శుభ్రత అనేసరికి 2 రకాలు. ఒకటి బేబీ పరంగా, ఇంకోటి పర్యావరణం పరంగా కూడా మనం ఎవరైతే వాడతారో వాళ్ళు దాని రెస్పాన్సిబుల్ తీసుకుని చేయడం మంచిది. ముఖ్యంగా మనం ఏం చూస్తూ ఉంటాం, డైపరు తీయగానే దాంట్లో
యూరిన్ మోషన్ ఉంటే దాన్ని అలాగే డస్ట్బిన్ లో పడేసి డిస్పోజ్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ముఖ్యంగా మోషన్ అనేది చాలా బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి. దాన్ని జనరల్ వేస్ట్ లో పడేస్తే ఇట్ కెన్ కాజ్ కంటామినేషన్ అండ్ ప్రాబ్లమ్స్. కాబట్టి జనరల్ గా రికమెండేషన్ అంటే వెదర్ క్లాత్ డైపర్ వాడినా డిస్పోజబుల్ డైపర్ వాడినా మోషన్ లాంటివి ఉంటే ఫస్ట్ టాయిలెట్ లో దాన్ని ఫ్లష్ చేసి తర్వాతే డైపర్ ని డిస్పోజ్ చేయాలి. ఇక బేబీ విషయానికి వస్తే బేబీ డైపర్స్ వేసినప్పుడు ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల, లేకపోతే నైట్ పూట ఒకసారి డైపర్ వేసి మొత్తం నైట్ అంతా ఉంచేయడం, లేదా పొద్దున కూడా ఒకసారి వేస్తే 2-3 వాడడం గమనించకుండా. సో ఎప్పుడెప్పుడు డైపర్ మార్చాలి, ఎందుకంటే డైపర్ హైజీన్ సరిగా లేకపోతే బేబీకి డైపర్ ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలంటే జనరల్ గా రికమెండేషన్ ఏంటంటే ఏదో ఇన్ని గంటలకు ఒకసారి డైపర్ మార్చడం కాకుండా బేబీ యూరిన్ మోషన్, చిన్న బేబీస్ ఎస్పెషల్లీ ఫీడింగ్ తీసుకోగానే యూరిన్ మోషన్ చేస్తారు. సో ఫీడ్ ఇచ్చే ముందు తర్వాత ఇచ్చిన తర్వాత ఒకసారి గమనించుకోవాలి. డైపర్ ఓపెన్ చేసి బేబీ యూరిన్ మోషన్ చేస్తే దాన్ని చేంజ్ చేయడం అవసరం. అవి ఉండిపోతే అవి స్కిన్ కి అంటుకుని ఆ స్కిన్, సాఫ్ట్ స్కిన్ ఉంటుంది బేబీస్ కి, అది డ్యామేజ్ అయ్యి ర్యాషెస్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం జరగచ్చు. రెండోది ఏంటంటే మనకి ఎప్పుడన్నా బేబీ ఏడ్చినా, బేబీ డిస్కంఫర్ట్ ఫీల్ అయినా ఫస్ట్ థింగ్ డైపర్ లో వెట్ అయిందా అని చూసుకోవడం అవసరం. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం అవసరం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా డిస్పోజబుల్ డైపర్స్ పైకి మనకి తడి తెలియదు. అదే ఒక క్లాత్ అయితే బేబీ యూరిన్ పోయగానే మోషన్ పోయగానే తెలిసిపోతుంది. ఈ బయటకు తెలియనప్పుడు బేబీ పరిస్థితి బట్టి అది మనకు అనుమానం ఉంటే మనం ఓపెన్ చేసి చూసుకుని దాన్ని చేంజ్ చేయడం అవసరం, చేంజ్ చేయడం అవసరం. అలాగే కొందరు డైపర్ పెట్టే ముందు ఏదో క్రీమ్ రాయడం, పౌడర్లు రాయడం చేస్తూ ఉంటారు. కానీ జనరల్ గా పౌడర్ వాడకం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 6 months బేబీలో పౌడర్ వాడకం అనేది కొంచెం రిస్క్. ఎందుకంటే పౌడర్, ఆ పొగ బేబీ పీలిస్తే, పౌడర్ మనం చల్లినప్పుడు ఆ బేబీ పీలిస్తే కూడా లంగ్స్ కి డ్యామేజ్ అవ్వచ్చని ఉంది. కాబట్టి పౌడర్ ఒకటి వాడినా కూడా చేతి మీద దూరంగా వేసుకుని బేబీకి రాయొచ్చు, రాసి డైపర్ కట్టడం చేస్తూ ఉంటారు. అంటే అవన్నీ క్రీములు రాయడం, పౌడర్ రాయడం ఇంపార్టెంట్ కాదు, టైంకి డైపర్ మార్చడం ఇంపార్టెంట్. అలాగే మార్చేటప్పుడు మార్చిన తర్వాత ఎస్పెషల్లీ బేబీ యూరిన్ మోషన్ పడిన డైపర్ మార్చినప్పుడు తల్లి చేతికి ఆ బ్యాక్టీరియా అవి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేంజ్ చేసిన తర్వాత తల్లి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది ఒక చాలా ముఖ్యమైన హైజీన్ పాయింట్. అలా కాకపోతే ఆ బ్యాక్టీరియా చేతులు గుంచుకుని ఆ బేబీకి ఫీడ్ తయారు చేసేటప్పుడు, లేదా బేబీని హ్యాండిల్ చేసినప్పుడు సేమ్ బ్యాక్టీరియా బేబీకి వెళ్తే దానివల్ల బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు డైపర్స్ వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఏదైనా హాని కలిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే డైపరు వేసి మనం అలా వదిలేసి బేబీ పాస్ చేసిన యూరిన్ మోషన్ బేబీ స్కిన్ కి అలా అంటుకుంటూ ఆ తడి అది అలా ఉండిపోతే బేబీ స్కిన్ మీకు తెలుసు చాలా డెలికేట్ గా ఉంటుంది. సో ఆ డెలికేట్ స్కిన్ కి ఈ తడి ఉండడం వల్ల ఒరిసినట్టు అవ్వడం, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, దీన్ని డైపర్ ర్యాష్ అంటాం. వేరే పాయింట్స్ ఏదైతే హైజీన్ డిస్కస్ చేసామో, అంటే తల్లి చేతులు కడుక్కోవడం, అది చేయకపోతే బేబీకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే డైపర్ డిస్పోజ్ చేసే ముందు ఒకవేళ మోషన్ ఉంటే దాన్ని టాయిలెట్ లో ఫ్లష్ చేసిన తర్వాత దీన్ని డిస్కార్డ్ చేయడం. సో ఇవి పాటించకపోతే మనం కమ్యూనిటీలో అంతా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కేర్స్ తీసుకోవడం ఒకటేమో కమ్యూనిటీ పరంగా ఇంపార్టెంట్, మదరు ఇన్ఫెక్షన్ బేబీకి ఇవ్వకుండా చూసుకోవడానికి ఇంపార్టెంట్. అలాగే సరైన హైజీన్ పాటించకపోతే బేబీకి ర్యాష్ వచ్చి బేబీ సఫర్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే, మరి ఈ డైపర్ ర్యాషెస్ ని ఎలా గుర్తించాలంటారు? నేను చెప్పినట్టు డైపర్ ర్యాష్ అనేది ఎక్కువగా తడి తగలడం వల్ల. సో తడి తగిలే ప్లేస్ ఏది, ముఖ్యంగా ప్రామినెంట్ ప్లేస్ అంటే బేబీ బటక్స్ ఉంటాయి. ఆ బటక్స్ కి ఈ తడి అంటడం వల్ల, బికాస్ బేబీ ఇప్పుడు పడుకునే ఉంటుంది, సో ఆ తడి తగిలినప్పుడు ఆ బటక్స్ మీద ర్యాష్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఎలా ఉంటుంది, ఇది ఫస్ట్ ఎర్రగా అయిపోవడం, అక్కడ చిన్న చిన్న పొక్కులు రావడం. సో ఏదైతే ప్రామినెంట్ ప్లేసెస్ ఉందో, ఎక్కడైతే తడి తగిలే అవకాశం ఉంటుందో అక్కడ ఈ ర్యాష్ వస్తుంది. ఈ ర్యాష్ తో పాటు ఈ తడి అలా ఉండిపోవడం వల్ల ఆ బేబీ పిల్లల మధ్యలో, తర్వాత గజ్జల్లో, ఫోల్డ్స్ ఉన్న ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఈ రెండు కూడా ఒకసారి రెండు మనకి కన్ఫ్యూజ్ అవుతారు. మామూలు జనాలు చూసుకుంటే రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డైపర్ ర్యాష్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. రెండు కలిసి కూడా ఉండొచ్చు ఒకసారి. అంటే ఒకసారి ఆల్రెడీ డ్యామేజ్ అవుతే స్కిన్, దాని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఈ బేసికలీ డైపర్ ర్యాష్ ఇదే
అంటే ఒక కాంప్లెక్స్ లాగా, అంటే ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం కి లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా అది మనం నెగ్లెక్ట్ చేస్తే దాంట్లో రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు. డైపర్ ర్యాషెస్ ని ఎలా గుర్తించాలో చెప్పారు కదా డాక్టర్ గారు. మరి ఈ డైపర్ ర్యాష్ అనేది చిన్న సమస్య అంటారా, లేదంటే పెద్దగా అయ్యే అవకాశం ఉందంటారా? ప్రారంభంలో చిన్న సమస్యే, బికాజ్ తడి అంటడం వల్ల వస్తుంది. ముఖ్యంగా తడి ఎందుకు అంటుతోంది అంటే టైం కి డైపర్ మార్చుకోవడం, అంటే బేబీ ఇండికేషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫీడింగ్ అవ్వగానే ఒకసారి చెక్ చేసుకోవాలి. చిన్న బేబీస్ ఫీడింగ్ అవ్వగానే ఒకసారి మోషన్ యూరిన్ చేస్తూ ఉంటారు. సో అది అప్పుడు చెక్ చేసుకోవడం చేయకుండా ఆ తడి అలా ఉంచేసి మోషన్ అలా ఉండిపోవడం, అది చిన్న స్టార్టింగ్ ఇదే స్మాల్ ప్రాబ్లం. కానీ అలా మనం సరిగా ట్రీట్మెంట్ చేయక, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లేకపోతే ఈ ర్యాష్ ఇంకా పెరిగి అల్సర్స్ లాగా, అంటే ఒరిసినట్టు అయిపోయి అల్సర్స్ రావడం, ఆ అల్సర్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ స్కిన్ ద్వారా ఎంటర్ అయిన ఇన్ఫెక్షన్, ఇప్పుడు చిన్న బేబీస్ కి ఇమ్యూనిటీ సరిగా ఉండదు, తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే స్కిన్ ఇన్ఫెక్షన్ లా మొదలయ్యి మొత్తం బాడీకి స్ప్రెడ్ అయ్యి సెప్టిసీమియా అంటాం, సెప్టిసీమియాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదో తెలుగులో సాగుతుంది, ఏదో కోతిపుండి భ్రమరాక్షసి అని, అంటే చిన్న ప్రాబ్లం ని అంత పెద్ద ప్రాబ్లం లోకి తీసుకెళ్లేది. అది అశ్రద్ధ చేస్తే, మనం శ్రద్ధగా టైంకి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే వేరే విషయం. ఒకవేళ అశ్రద్ధ చేస్తే చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయినది చాలా పెద్ద ప్రాబ్లం లోకి వెళ్ళి బేబీకి ఈవెన్ ప్రాణహాని జరగడం, లేదా కాంప్లికేషన్స్ రావడం దాకా కూడా వెళ్ళొచ్చు. ఇది చిన్నదిగా మొదలై పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. మరి తల్లిదండ్రులు ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలంటారు? ఇది మామూలుగా కామన్ సమస్య కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉంటే దానికి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ లాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మెయిన్ గా అది ఎందుకు వస్తుందని మనం ఇందాక అనుకున్నట్టు తడి తగలడం వల్ల. సో తడి తగలకుండా ఏం చేయాలి, టైం కి డైపర్ మార్చాలి. తర్వాత గాలి తగిలితే కొంచెం ర్యాషెస్ అవి తగ్గుతాయి. సో ఎప్పుడైతే బయటకి అది వెళ్ళినప్పుడు డైపర్ వేయడం అవసరం, ఎందుకంటే బేబీ జనరల్ గా అందరూ కూడా బయటకు వచ్చిన తప్పకుండా బేబీకి డైపర్ వేస్తూ ఉంటారు. నైట్ పూట, సాయంత్రం పూట ఎప్పుడైతే బేబీ ఇంట్లోనే ఉంటుందో అలాంటి టైంలో బేబీని బోర్లా పడుకోబెడితే గాలి తగులుతుంది. గాలి తగిలితే ఈ ర్యాష్ హీల్ అవడం అవకాశం ఉంటుంది. అలాగే తడి తగలకుండా ఇంట్లో సింపుల్ గా కొబ్బరి నూనె దొరుకుతుంది, ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది. ఆ కొబ్బరి నూనె రాస్తే ఈ ఎక్స్టర్నల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో తడి ఉన్నా కూడా స్కిన్ కి అంటకుండా అదొక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. సో ఇలాగ సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల క్రీములు దొరుకుతాయి, డైపర్ క్రీమ్స్ ఉంటాయి. అలా ర్యాష్ మొదలైనప్పుడు ఆ క్రీమ్స్ రాసుకుని జాగ్రత్త తీసుకుంటే కూడా మనం బేబీకి ర్యాష్ మొదలైన మొదట్లోనే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగారు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి. వీళ్ళేదో ఇంట్లో ట్రీట్మెంట్లు చేస్తున్నారు, ఒక 4-5 రోజులు చూశారు, అయినా ర్యాష్ తగ్గట్లేదు అంటే నేను చెప్పినట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. దానికి మరి ట్రీట్మెంట్ డాక్టర్ గమనించి యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఇస్తేనే తగ్గుతుంది. అవి రాసినా కూడా ర్యాష్ తగ్గకపోతే ఒక్కోసారి చాలా అరుదైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి డైపర్ ఏరియాలో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. అలాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అల్సర్స్ లాగా అయిపోయి స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతే దానికి మేబీ సిస్టమిక్ గా మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడం, లేకపోతే ఏమైనా మందులు ఇవ్వడం కూడా అవసరం పడవచ్చు. కాబట్టి చిన్న ప్రాబ్లం పెద్ద చేసుకోకుండా టైంకి దాన్ని తీసుకుంటే బేబీకి డిస్కంఫర్ట్ కాకుండా, బేబీ పెద్ద ప్రాబ్లమ్స్ లో పోకుండా మనం జాగ్రత్త పడచ్చు. నాకు సందేహం డాక్టర్ గారు, ఈ డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు కూడా డైపర్స్ వాడొచ్చు అంటారా, లేదా ఆపేస్తే కనుక ఎప్పుడు మొదలు పెట్టొచ్చు అంటారు? ర్యాష్ ఉన్నప్పుడు కొంచెం మినిమం ర్యాష్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన క్రీమ్ కానీ, లేదా ఇంతకుముందు చెప్పినట్టు కొబ్బరి నూనె రాసుకోవడం చేసి డైపర్స్ వాడడం అవసరం ఉంటుంది. కానీ ఎంతవరకు వీలైతే వేయకుండా ఉంటే బెటర్ అని చెప్తాం. ఎందుకంటే ఎంత మనం గాలి తగిలి బేబీకి ర్యాష్ అది తగ్గడం అవసరం ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు వేయకుండా ఆపగలిగితే అంతవరకు ఆపుకోవచ్చు. బయటకు తీసుకెళ్లాల్సి వస్తుంది, బేబీని ర్యాష్ ఉంటుంది, మరి అప్పుడు వేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. వీ కాంట్ టేక్ ద బేబీ విత్ బేర్ బాటమ్. అలాగే నైట్ పూట వాడకం కొంత, ఇప్పుడు నైట్ పూట మొత్తం సపోజ్ మదర్ నైట్ వేసేసి పొద్దున్న డైపర్ తీయకుండా ఉంటే ఇలా ర్యాషెస్ ఉన్నప్పుడు మదర్ షుడ్ గెటప్, మధ్యలో చూసుకోవడం, ఒకవేళ వెట్ అవుతే వెంటనే మార్చడం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ ర్యాష్ తగ్గుముఖం పడుతుందో అప్పుడు కొంచెం టైమ్ ఆఫ్ డైపర్, అంటే బేబీ డైపర్ లో ఉండే టైంని మనం గ్రాడ్యువల్ గా పెంచుకోవచ్చు. కొంతమంది పిల్లలకు లూజ్ మోషన్స్ బాగా అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో కూడా డైపర్స్ యూజ్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే నార్మల్ గా మీరు అన్నట్టుగా లంగోటీలు యూజ్ చేసిన పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి ఆ టైంలో. సో మరి ఏది బెటర్ అంటారు? అంటే యాక్చువల్ గా లూజ్ మోషన్స్ వరకు ఇస్తే మనకి లూజ్ మోషన్స్ కి కామన్
కాజ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు బేబీ తల్లిపాల మీద ఉంటే ఫస్ట్ 6 months లో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకటి రోటా వైరస్ డయేరియా అంటాం. ఆ తర్వాత బేబీ 6 months తర్వాత పాకడం మొదలెట్టి అవి ఇవి నోట్లో పెట్టుకుంటుంటే లూజ్ మోషన్స్ రావడం జరుగుతుంది. చాలా మంది పళ్ళు వస్తుంటే లూజ్ మోషన్స్ వస్తాయి అనుకోండి, కానీ యాక్చువల్లీ పళ్ళకి లూజ్ మోషన్స్ కి లింక్ ఏంటంటే పళ్ళు వచ్చేటప్పుడు ఇగులు దొరదబెట్టి బేబీ నోట్లో అన్ని చెత్త చెదారం పెట్టుకుంటుంటే మోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఆ లూజ్ మోషన్స్ పిల్లని మనం ఇంట్లో ఉండేటట్టు ఉంటే డైపర్స్ లేకుండా చూసుకున్నా ఓకే, బట్ బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగా డైపర్ వేయాలి. అయితే చేయాల్సింది ఏంటి, ఆ లూజ్ మోషన్ ఒకవేళ బేబీకి మోషన్ అయిపోతూ ఉంటే పోసినప్పుడల్లా డైపర్ మార్చాల్సి వస్తుంది. అంటే నిన్న డైపర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, వేసుకోవచ్చు, మోషన్ అవగానే వెంటనే తీసేయాలి. ఆ మోషన్ అక్కడ అంటుకుని మళ్ళీ ప్రాబ్లం రాదు. డాక్టర్ గారు, డైపర్స్ వాడకం విషయంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి కదండి. అంటే పిల్లల నడక తీరు మారుతుందని, లేదంటే వాళ్ళు టాయిలెట్ వచ్చినప్పుడు చెప్పకపోవడం, వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయని అనుకుంటూ ఉంటారు. ఇదంతా నిజమే అంటారా? అంటే నడక తీరు మారడం అంటే ఇప్పుడు డైపర్ వేసినప్పుడు బేబీ కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టి నడవాల్సి వస్తుంది. అవును, దానివల్ల అదేంటి టెంపరీగానే కాదు. బేబీ నడక అనేది మెయిన్లీ న్యూరలాజికల్ మెచ్యూరిటీ దాన్ని బట్టి వస్తుంది. న్యూరల్ మెచ్యూరిటీ, న్యూరలాజికల్ మెచ్యూరిటీ లేకపోతే దాంట్లో తేడాలు వస్తాయి తప్పిస్తే జస్ట్ డైపర్ వేయడం వల్ల అదేదో పెద్ద ప్రాబ్లం వస్తుంది అనుకోవడానికి లేదు. అది వేసినప్పుడు కొంచెం బేబీ కాళ్ళు ఎడంగా పెట్టి నడవడం ఉంటుంది, డైపర్ మానేసినప్పుడు నార్మల్గా నడుస్తుంది. అంతకుమించి దాంట్లో అదేదో పర్మనెంట్ గా చేంజ్ అయిపోతుంది నడక అనుకోవడం అపోహ. ఇకపోతే మీరు అన్నట్టు డైపర్స్ వాడడం వల్ల ఈ టాయిలెట్ ట్రైనింగ్ ఏదైతే బేబీస్ అదేమైనా లేట్ అవుతుందా అంటే కొంతవరకు అది నిజం. ఎందుకంటే డైపర్స్ తయారు చేసే మెటీరియల్ కొందరు ఇప్పుడు కొత్త కొత్త డైపర్స్ వస్తున్నాయి, దాంట్లో ఎస్పెషల్లీ డిస్పోజబుల్ డైపర్స్ మాట్లాడుకుంటే ఆ డిస్పోజబుల్ డైపర్స్ లో అబ్జార్బెంట్స్ ఏదైతే వాడతారో చాలా ఎక్కువ దాన్ని చెమ్మని పీల్ చేసుకుని బేబీకి తడి అంటకుండా ఉంటుంది. కాబట్టి బేబీ యూరిన్ పోసినా దానికి తెలియదు. అలాగే మోషన్ చేస్తే కూడా అందులోనే అలా చేసి అలాగే నడుచుకుపోతూ తిరగడం అలవాటు అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 15 నెలలు 18 నెలల తర్వాత బేబీస్ కి డైపర్స్ లో ఉన్నప్పుడు అది ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేయడం వల్ల కొంచెం టాయిలెట్ ట్రైనింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా కూడా తల్లి దాన్ని బట్టి ఉంటుంది. అంటే తల్లులు అది ఒక కన్వీనియంట్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇప్పుడు వర్కింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి బేబీస్ కి ఇవన్నీ వాళ్ళతో కూర్చుని ఇవన్నీ చేయడం కొంచెం టైం కన్స్ట్రెయింట్ వల్ల డైపర్ వేస్తే బేబీకి కొంచెం టైం ప్రకారం డైపర్ తీసి పడేయడం, మళ్ళీ ఇంకో కొత్త డైపర్ వేయడం, ఆ బేబీ అలాగే డైపర్స్ నడుస్తూ ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ లైక్ దాట్. ఏదైతే టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్. సో ఈ దానివల్ల ఈ డైపర్లు వేయడం వాళ్ళు ఒక కంటిన్యూ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ యూ సీ 3 years 4 years పిల్లలు కూడా డైపర్లో తిరుగుతూ ఉంటారు. సో దానివల్ల టాయిలెట్ ట్రైనింగ్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తారు, మామూలుగా డిస్పోజబుల్ డైపర్స్ 1 year దాకా వేసుకుంటే తర్వాత గుడ్డ డైపర్స్ వేస్తుంటే బేబీ యూరిన్ పోస్తుంది, మోషన్ చేస్తుంది, పోయగానే మనకు తెలుస్తుంది. దానికి మదర్ రియాక్ట్ అయినప్పుడు ఆ టాయిలెట్ ట్రైనింగ్ లో అది హెల్ప్ చేస్తుంది. కొంత లేట్ అవ్వడం, అలాగే మదర్స్ బేబీస్ డైపర్లో ఉంచేస్తే లేట్ అవ్వడం అనేది కరెక్టే. కాబట్టి కొంచెం ఆ ఏజ్ వచ్చినప్పుడు, టాయిలెట్ ట్రైనింగ్ ఏజ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మదర్ బేబీని టాయిలెట్ ట్రైన్ చేయడం, టాయిలెట్ ట్రైనింగ్ అంటే బేబీ యూరిన్ మోషన్ ఇక్కడ అక్కడ కాకుండా బాత్రూమ్ వెళ్ళి పోయడం అనేది, సో ఆ ట్రైనింగ్ అన్నది చేయడానికి కొంచెం డైపర్ అడ్డంకిగా ఉండొచ్చు. మీరు అన్నట్టుగా 3-4 years వరకు వేస్తే కనుక టాయిలెట్ ట్రైనింగ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఇంకొకటి పిల్లలు కూడా అలవాటు పడిపోతారు ఆ డైపర్స్, సో వాళ్ళకు చెప్పినా కానీ అర్థం కాదు ఆ టైంలో. సో అలాంటి పిల్లలకి ఎలా అలవాటు చేయాలంటారు తల్లిదండ్రులు? సో టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. కొందరు తల్లిదండ్రులు సంవత్సరం లోపులోనే పిల్లల్ని టాయిలెట్ ట్రైన్ చేసేయగలుగుతుంటారు. ఎలాగా అంటే బేబీ యూరిన్ మోషన్ పోసే ముందు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. అంటే ఒక ముక్కడం కానీ, లేకపోతే బేబీ ఫేస్ లో చేంజ్ రావడం, అది మదర్ గమనించి వెంటనే బేబీని టాయిలెట్ తీసుకెళ్ళడం అది చేస్తే వాళ్ళు దాని తగ్గట్టు పోస్తుంటారు. కొందరు మదర్ పొద్దున లేవగానే బేబీని కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని సౌండ్లు చేస్తూ ఉంటారు. సౌండ్ చేస్తే బేబీ యూరిన్ పోస్తూ ఉంటుంది. సో అంటే బేబీని దానికి సిగ్నల్స్ కి దానికి ట్యూన్ చేసి ఒక బయోలాజికల్ క్లాక్ లాగా తయారు చేసి ట్యూన్ చేసి బేబీని టాయిలెట్ ట్రైన్ చేస్తూ ఉంటారు. కొంచెం అంటే వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ ఏది కరెక్ట్ వయసు అని అడిగితే జనరల్గా బేబీ ఫ్రీగా నడవడం మొదలెట్టినప్పటి నుంచి మనం టాయిలెట్ ట్రైనింగ్ మొదలెట్టుకోవచ్చు. ఫ్రీగా నడవడం అంటే దాదాపు 15 నెలలు 18 నెలల వయసులో. ఎందుకు ఫ్రీగా నడవడం అంటే బేబీకి యూరిన్ మోషన్ వస్తే తనంతట తాను టాయిలెట్కి వెళ్ళి ఆ కార్యక్రమం చేయడానికి వీలుగా బేబీ నడక ఫ్రీగా ఉంటే
ది బేబీ విల్ గో, అంటే అర్థం అవ్వాలి బేబీకి, అక్కడికి వెళ్ళి ఇది చేయాలి, ఇక్కడ అక్కడ చేయకూడదని. కొన్నిసార్లు ఏంటంటే టాయిలెట్ ఫోబియా ఉంటుంది బేబీస్కి. ఎందుకంటే టాయిలెట్స్ జనరల్గా డార్క్గా ఉంటాయి, లైట్ సరిగ్గా ఉండదు, తడితడిగా ఉంటాయి. తర్వాత ఒక టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ ఉంటే దాన్ని పడిపోతామా అని బేబీస్కి భయంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాళ్ళకి టాయిలెట్ అంటే అవర్షన్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే ఏం చెప్తామంటే, ఫస్ట్ మామూలు బెడ్రూమ్ లోనో లేకపోతే ఎక్కడ డ్రాయింగ్ రూమ్ లో ఒక చిన్న కమోడ్ లాంటిది, ప్లాస్టిక్ కమోడ్, దానికి పూసలు ఆడుకునే ఉంటే అందులో కూర్చోబెట్టి బేబీని అందులో అలవాటు చేసి మెల్లిగా దాన్ని మళ్ళీ టాయిలెట్ లోకి షిఫ్ట్ చేయడం అనేది చేసుకోవచ్చు. సో టాయిలెట్ ట్రైనింగ్ అన్నది ఒక 2 రోజులు 3 రోజులు అయ్యే ప్రక్రియ కాదు, ఒక ప్రాసెస్. ఇది మెల్లిమెల్లిగా బేబీస్కి అలవాటు చేయడం. ఇందాక చెప్పుకున్నాం, ఇది క్లాత్ డైపర్స్ వేస్తే బేబీ యూరిన్ మోషన్ చేసినప్పుడు తెలుస్తుంది. తెలిసినప్పుడు అయ్యో ఇక్కడ చేయకూడదు, నువ్వు ఇక్కడ కాదు, కరెక్ట్ కాదు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అని మళ్ళీ చెప్తే అదొక రిఫ్లెక్స్ లా తయారవుతుంది బేబీకి. ఇది ఇక్కడ కాదు, అక్కడ ఐ షుడ్ గో దేర్. ఇలాగా మెల్లిగా బేబీకి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూ బేబీని ట్రైన్ చేయడం. ఎప్పుడు కూడా బేబీస్కి బలవంతం పెట్టకూడదు, అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే వాళ్ళకి మనం చెప్పినా అర్థం కాదు అనుకోకూడదు, చెప్పింది వాళ్ళు కొన్ని మనం ముఖ వాళ్ళకి బట్టి, లేకపోతే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి, మన రియాక్షన్ బట్టి వాళ్ళు దాన్ని తగ్గట్టు అడ్జస్ట్ అవుతారు, చిన్నపిల్లలు కూడా. సో ఆ రకంగా వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ పెళ్లిగా టాయిలెట్ కి షిఫ్ట్ చేయడం. సో ఇటు కొంత టైం పడుతుంది ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది. దీనికి ఏదైతే అడ్డం కూడా అవన్నీ తీసుకుని అలా వన్స్ బేబీస్ టాయిలెట్ ట్రైన్డ్, యూఆర్ ఆఫ్ డైపర్స్. డైపర్స్ అవసరం ఉండదు, ఏదో చెడ్డీ వేస్తాం, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు తీసేసి వెళ్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుంది, డైపర్స్ తీసేస్తే బేబీ మదర్ కి చాలా రకాల హెడేక్లు తగ్గుతాయి, కాస్ట్ తగ్గుతుంది, యూ సేవ్ మనీ, అండ్ బేబీ కూడా కంఫర్టే. బికాస్ డైపర్ ఒక డిస్కంఫర్ట్, దాని బదులు టాయిలెట్ కి వెళ్ళి చేయడం అనేది కంఫర్ట్. చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటండి? ఇప్పుడు సందేశం అంటే డైపర్స్ గురించి మాట్లాడుకునేది వాడ. డైపర్స్ లో రకరకాలు ఉన్నాయి, డిస్పోజబుల్ ఉన్నాయి, క్లాత్ డైపర్స్ ఉన్నాయి. మీ ఆర్థిక స్తోమత బట్టి డైపర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డైపర్ ని ఈ కార్యక్రమం చెప్పినట్టు హైజీన్ పాటిస్తూ బేబీస్ కి వేయడం, దాన్ని డిస్పోజ్ చేయడం కరెక్ట్ గా చేస్తూ, బేబీకి టాయిలెట్ ట్రైనింగ్ కూడా టైంకి చేయడం, ఈ జాగ్రత్తలు పాటించి బేబీకి డైపర్ ర్యాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుని బేబీస్ ని చక్కగా పెంచుకోండి. ఓకే డాక్టర్ గారు, పిల్లల్లో డైపర్స్ వాడకం గురించి, అలాగే డైపర్స్ ర్యాషెస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే టాయిలెట్ ట్రైనింగ్ గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. పసిపిల్లలు పుట్టిన క్షణం నుంచి 3 సంవత్సరాలు వచ్చే వరకు డైపర్లు వాడొచ్చు. డైపర్లు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పిల్లలు తడుపుకున్న వెంటనే ఆలస్యించకుండా మార్చాలి. బట్టతో చేసినవైతే వాటిని వేరు చేసి ఉతకాలి. డైపర్లు మార్చిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వాడేసిన డైపర్లను ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. డైపర్లు వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పొక్కులు రావటం, ఇన్ఫెక్షన్స్ సోకటం మొదలైనవి జరిగే ప్రమాదం ఉంటుంది. పసిపిల్లల్లో డైపర్లు వాడేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే తలెత్తే అతి సాధారణ సమస్య డైపర్ ర్యాష్. ఇది చిన్నదిగా మొదలై ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. మీ చిన్నారులకు డైపర్ ర్యాష్ వస్తే ర్యాష్ తగ్గే వరకు బోర్లా పడుకోబెట్టాలి. పిరుదులపై కొబ్బరి నూనె రాయాలి. డాక్టర్ను సంప్రదించి డైపర్ క్రీములు, మందులు వాడాలి. అవసరమైతే ర్యాష్ తగ్గే వరకు డైపర్ వాడకం మానేయాలి. పసిపిల్లలు డైపర్లు వాడేటప్పుడు నడకలో కొంత మార్పులు సహజం, దానికి కంగారు పడనక్కర్లేదు. పసిపిల్లలకు నడక అలవాటు అయ్యే వయసులో సొంతంగా మూత్ర విసర్జన చేయటం అలవాటు చేయాలి. దీన్నే టాయిలెట్ ట్రైనింగ్ అని అంటారు. చివరగా పసిపిల్లలకు ఈ మలమూత్ర విసర్జనకు సంబంధించిన పూర్తి పరిశుభ్రత ఎంత చిన్న వయసు నుంచి నేర్పిస్తే అంత శ్రేయస్కరం. పిల్లల్లో డైపర్ల వాడకం గురించి, డైపర్ ర్యాషెస్ గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ జీవనరేఖ చైల్డ్ కేర్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.